హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా పదండి, పుస్తకాల పుటల వెనుక దాగి ఉన్న మన భయానక ప్రపంచంలోకి. నా పేరు వివేక్. నేను ఉద్యోగరీత్యా వైజాగ్ నుండి హైదరాబాద్కు మకాం మార్చాను. నాకు పాత పుస్తకాలు, పరిశోధన అంటే చాలా ఇష్టం. అందుకే ఆఫీస్ అయిపోగానే నేను వెళ్లే చోటు పట్టణ శివార్లలో ఒక కొండ అంచున ఉన్న పురాతన జీర్ణ పుస్తకం అనే పబ్లిక్ లైబ్రరీ. దానికి 10 ఏళ్లుగా తాళం వేసి ఉంది, కాని ఒక పాత ట్రస్టు దాన్ని ఇప్పుడే తెరిపించింది. లైబ్రరీలో నన్ను చూసుకోవడానికి, సహాయం చేయటానికి ఒకే ఒక్క ఉద్యోగి ఉన్నాడు. అతని పేరు భద్రం. భద్రం చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటాడు. ఆ లైబ్రరీ భవనం ఒకప్పుడు అజ్ఞాత రచయిత మహీధర్ నివాసమని, అతను రాసిన కాలేయం అనే భయానక రచన పూర్తి కాకముందే అదృశ్యమయ్యాడని భద్రం నాకు చెప్పాడు. మొదటి రోజు నేను లైబ్రరీ మూసే సమయం దాటి కూడా ఒక అరుదైన పుస్తకం చదువుతున్నాను. భద్రం నా దగ్గరకు వచ్చి, బాబూ, ఈ లైబ్రరీలో ఎప్పుడూ రీడింగ్ హాల్లో కూర్చోవద్దు. ఆ హాల్కు ఉన్న గాజు తలుపు వెనుక ఏదో ఉంది అని మెల్లగా చెప్పాడు. అతను కళ్లల్లో ఏదో భయాన్ని చూశాను. ఆ రోజు రాత్రి దాదాపు 12:30 అవుతుంటే నేను బయలుదేరడానికి సిద్ధమయ్యాను. చుట్టూ చిమ్మచీకటి. హఠాత్తుగా మూసి ఉన్న రీడింగ్ హాల్ నుండి ఏదో శబ్దం వినిపించింది. అది కాగితాలు తిరగవేస్తున్న శబ్దం కాదు, పాత దళసరి పుస్తకాల అట్టలు విరిగిపోతున్నట్టుగా, గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. నా భుజంపై చెయ్యివేసి, బాబూ, తొందరగా వెళ్ళిపో అని భద్రం గుసగుసలాడాడు. ఆ గాజు తలుపు వైపు చూస్తే లోపల చిన్న నీలికాంతి మెరుస్తూ కనిపించింది. ఆ కాంతి సరిగ్గా కాలేయం అనే పేరు రాసి ఉన్న అరవైపు నుంచే వస్తోంది. తరువాతి రోజు లైబ్రరీకి వెళ్లగానే నేను భద్రం దగ్గరకు వెళ్లాను. రీడింగ్ హాల్ గురించి అడిగాను. బాబూ, మహీధర్ అదృశ్యమయ్యే ముందు ఆయన రాసిన చివరి పుస్తకం కాలేయంని ఆ గదిలోనే దాచిపెట్టారంటారు. ఆ పుస్తకం ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. అది చదివిన వారు పిచ్చివాళ్లైపోతారని ఒక నమ్మకం అన్నాడు. ఆ లైట్, ఆ శబ్దాలు ఏంటి అని అడిగాను. భద్రం వణుకుతూ, ఆ లైట్ పుస్తకాలు చదివే ఆత్మ. ఆమెకు ఆ పుస్తకం దొరకకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. నేను వెంటనే రీడింగ్ హాల్ తలుపు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాను. లోపల దుమ్ము, సాలెగూళ్లు తప్ప ఏమీ లేవు. కాని కాలేయమనే పేరు ఉన్న అరదగ్గర ఒక పుస్తకం పడి ఉంది. అది మట్టితో, రక్తపు మరకలతో కప్పబడి ఉంది. దాని పేరు మహి అని ఉంది. ఆ పుస్తకం తెరిచాను. లోపల భయంకరమైన వర్ణనలు, బొమ్మలు ఉన్నాయి. ఒక పేజీలో అస్పష్టమైన రాత ఉంది. ఆమె కాదు, అతనే ఇక్కడ ఉన్నాడు. అతను నన్ను. ఆ పేజీ చదువుతుండగా వెనుక నుండి ఎవరైనా నన్ను గట్టిగా నెట్టినట్లు అనిపించింది. నేను నేలపై పడ్డాను. పుస్తకం ఎగిరి లైబ్రరీ లోపలికి పడింది. ఆ రాత్రి లైబ్రరీలో ఎవరూ లేరు. నేను లోపలికి దొంగతనంగా వచ్చాను. నా లక్ష్యం ఒక్కటే, మహి అనే ఆ పుస్తకం. అది పూర్తిగా చదవాలి. నేను లైబ్రరీ లోపలికి అడుగుపెట్టగానే అన్ని పుస్తకాల అరల మధ్య నిలబడి ఉన్న భద్రం నాకు కనిపించాడు. అతని చేతిలో నా పుస్తకం ఉంది. ఏం చేస్తున్నావు భద్రం? ఆ పుస్తకం ఇవ్వు అరిచాను. భద్రం నవ్వాడు. ఆ నవ్వు చాలా భయంకరంగా, వెగటుగా ఉంది. నేనా భద్రంని కాను, నేను మహీధర్ని. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చనిపోయావని అందరూ అన్నారు కదా? నేను ఆశ్చర్యంగా అడిగాను. చనిపోలేదు, బంధించబడ్డాను. నా రచన పూర్తి కాకముందే నన్ను ఈ పుస్తకాల మధ్య బంధించారు. ఆత్మరూపంలో ఉన్నాను. భద్రం ఈ లైబ్రరీని కాపలా కాసేవాడు. నేను అతని శరీరంలోకి ప్రవేశించాను. నేను నా రచన పూర్తి చేయాలి. అది చేయాలంటే నీలాంటి ఒక కొత్త రచయిత రక్తం కావాలి అంటూ భద్రం, మహీధర్ నా వైపు భయంకరంగా నవ్వుతూ వచ్చాడు. అంటే ఆ నీలికాంతి సంకేతం నువ్వేనా? నేను వణుకుతూ అడిగాను. లేదు, ఆ కాంతి నన్నిక్కడ బంధించిన నా భార్యది. ఆమె నా రచనను పూర్తి చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తోంది. నా భార్య గాయత్రి. ఆమె ఆత్మ ఈ లైబ్రరీలోని గాజు తలుపు వెనుక చిక్కుకుంది అని మహీధర్ అరిచాడు. అతను నా వైపు వస్తుండగా మూసి ఉన్న రీడింగ్ హాల్ గాజు తలుపు ఒక్కసారిగా పగిలిపోయింది. లోపలి నుండి గాయత్రి ఆత్మ బయటకు వచ్చింది. ఆమె తెల్లని చీరలో, కళ్లల్లో అపారమైన బాధతో ఉంది. నువ్వు నా కొడుకుని చంపావు. నీ రచన పూర్తి కాకుండా చేస్తాను అంటూ గాయత్రి అరిచింది. వాడు నా రచనకు ఆటంకం.
వాడిని బలి ఇచ్చి నా కథ పూర్తి చేయాలనుకున్నాను అంటూ మహీధర్ కూడా అరిచాడు. ఆ క్షణం నాకు అర్థమైంది. లైబ్రరీలో ఉన్న ఆత్మ సహాయం కోసం కాదు, ప్రతీకారం కోసం పోరాడుతోంది. గాయత్రి ఆత్మ మహీధర్, భద్రం శరీరంపై దాడి చేసింది. వారు పుస్తకాల అరల మధ్య భయంకరంగా పోరాడారు. భద్రం శరీరంలోని మహీధర్ ఆత్మ బలహీనపడింది. నన్ను చంపకు గాయత్రి అని అరిచాడు. గాయత్రి నా దగ్గరకు వచ్చి, వివేక్, ఆ పుస్తకం మహి, దానిని చింపి తగలబెట్టు. అది నా భర్త ఆత్మను బంధిస్తుంది అని చెప్పింది. నేను వెంటనే నేలపై పడి ఉన్న ఆ పుస్తకాన్ని తీసి పక్కనే ఉన్న దీపంతో దాన్ని తగలబెట్టాను. పుస్తకం కాలుతుండగా మహీధర్ ఆత్మభద్రం శరీరం నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఒక పాత తాళంచెవిలోకి వెళ్ళిపోయింది. ఆ తాళంచెవి అంతా వెండిలా మెరిసి ఆపై నల్లగా మారిపోయింది. ఆ రోజు నుండి జీర్ణ పుస్తకం లైబ్రరీలో భద్రం మళ్లీ సాధారణ మనిషిలా మారాడు. కాని అతనికి ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు. అతను కేవలం భయంతో వణుకుతూ మళ్లీ లైబ్రరీకి రానని చెప్పి వెళ్ళిపోయాడు. గాయత్రి ఆత్మ కూడా లైబ్రరీ నుండి వెళ్ళిపోయింది. కాని నేను తగలబెట్టిన పుస్తకం దగ్గర భద్రం పోగొట్టుకున్నానన్న ఒక పాత లాకెట్ దొరికింది. దానిపై కార్తీక్ అని పేరు చెక్కబడి ఉంది. బహుశా ఆ అదృశ్యమైన కొడుకు పేరే అది. నేను లైబ్రరీని మూసి ఆ నల్లబడిన తాళం చెవిని ఒక డబ్బాలో పెట్టి పక్కన పడేశాను. ఈ కథ ఇక్కడితో ముగిసింది. మీ ఒక్క లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఆ ఆత్మ పోరాటమంతా కార్తీక్ బలి వెనుక ఉన్న రహస్యాన్ని చెబుతోందా? మీకు ఏమనిపిస్తుంది?